శ్రీమాత్రే నమః. వాగ్బలం ప్రేక్షకులకు నమస్కారం. మనకి సాత్వికమైనటువంటి రూపాల్లో అన్నపూర్ణగా, గాయత్రిగా, మహాలక్ష్మిగా, లలిత త్రిపుర సుందరిగా మనకి చెబుతూ ఉంటారు. అయితే ఉపాసకులు నవదుర్గలను కూడా ఉపాసన చేస్తూ ఉంటారు. అందులో ప్రథమంగా నవదుర్గల్లో ప్రథమం శైలపుత్రి చాని. మొట్టమొదటిగా శైలపుత్రి రూపంలో అమ్మవారిని ఉపాసకులు ఆరాధన చేస్తూ ఉంటారు. ఈ శైలపుత్రి అమ్మవారిని ఆరాధన చేయడం వల్ల పిల్లలకి ఆనందదాయకమైనటువంటి జీవితాన్ని ప్రసాదించే దాంట్లో ప్రధానమైనటువంటి పాత్ర అమ్మవారిది. కాబట్టి హిమవతరాజు యొక్క పర్వతరాజు యొక్క కుమార్తెగా పుట్టింది కాబట్టి, శైలం అంటే పర్వతం కాబట్టి శైలపుత్రి అనేటువంటి పేరుతో వచ్చింది. ఈమెని వందే వాంఛిత లాభాయ చంద్రార్ధకృతశేఖరాం వృషారూఢాం సోలధరాం శైలపుత్రీం యశస్వినీం అనే నామంతో అమ్మవారిని శ్లోకంతో ధ్యానం చేసినట్లయితే సంతానం యొక్క ఆనందాన్ని కలగజేయడంలో అమ్మవారి శైలపుత్రి విశేషమైనటువంటి యోగ్యతను కలగజేస్తుంది అని చెబుతారు.